తన పాటతో ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించిన జానకమ్మ ఇక లేరనే విషయం తెలిసిందే. ఆమె కుమారుడు మురళీకృష్ణ గారు మనవరాలు అమృతవర్షిని మేనల్లుడు కూడా లేరు. కానీ ఆమె కుమార్తె మాత్రం ఆమె పేరు ప్రఖ్యాతల్ని ఆమెలాగే కలైమామణి అవార్డుని అందుకోవడం ద్వారా ఇనుమడింపజేశారు. ఎస్ జానకి గారికి అసలు కుమార్తె ఎక్కడుంది? ఆమెకి ఒకే ఒక కుమారుడని అన్ని ప్రసార మాధ్యమాలు చెప్తున్నాయి కదా అనుకుంటున్నారా? మీరు అనుకుంటుంది కరెక్టే. ఆమె కూతురు లేదు, కానీ కూతురు లాంటి కోడలుంది. ఆ కోడల పేరే ఉమా మురళీకృష్ణ. ఆమె జానకి గారిని పిలవడం కూడా అత్తమ్మ అని కాకుండా అమ్మ అనే పిలుస్తారు. అలాగే జానకి గారు కూడా తన కోడల్ని కూతురులాగే చూసుకునేవారు. ఒక ఇంటర్వ్యూలో ఉమా గారి గురించి ఎంతో గొప్పగా చెప్పిన జానకి గారు, నాకు ఇప్పటికీ వంట రాదు. నేను పెళ్ళైన తర్వాత మా అత్తగారు ఇంటి బాధ్యతలు చూసుకునేవారు. ఆ తర్వాత నా కుమార్తెకు వివాహం అయ్యాక నా కోడలు మా ఇంటి బాధ్యతలు చూసుకుంది. చాలా మంచి అమ్మాయి అని చెప్పారు. ఉమా గారు కూడా మురళీకృష్ణ గారి భార్యగా ఉండడం కంటే కూడా జానకమ్మ కోడలుగా ఉండటానికే ఎక్కువగా గర్వపడతాను అనేవారు. అంత గొప్ప అనుబంధం వారిద్దరి మధ్య ఉండేది. మురళీకృష్ణ గారు చదువులో కూడా ఎంతో చురుగ్గా ఉండేవారు. చార్టెడ్ అకౌంటెన్సీ చేసిన ఆయన ఒకవైపు ఆడిటర్ గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు కళారంగంపై ఎంతో మక్కువను కలిగి ఉండేవారు. భరతనాట్య కళాకారుడిగా కూడా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. తన తల్లితో కలిసి కొన్ని భక్తి పాటలు కూడా పాడారు మురళీకృష్ణ గారు. 1997లో జానకి గారి భర్త రాంప్రసాద్ గారు మరణించిన తర్వాత తల్లికి సంబంధించి అన్ని వ్యవహారాలు తానే చూసుకునేవారు మురళీకృష్ణ గారు. తల్లి కొడుకులుగా వారి బంధం ఎంతో ప్రేమతో ఆత్మీయతతో నిండి ఉండేది. మురళీకృష్ణ గారు కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో రాజశేఖర్ గారి హీరోగా వచ్చిన శృతిలయలు సినిమాలో మంచి పాత్రలో నటించారు. ఆ తర్వాత కూడా 2008లో కృష్ణుడి గారి ప్రధాన పాత్రలో వచ్చిన వినాయకుడి సినిమాతో పాటు భూమిక గారి ప్రధాన పాత్రలో వచ్చిన మల్లెపువ్వు సినిమాలో కూడా నటించారు. అంతేకాకుండా మలయాళంలో కూలింగ్ గ్లాస్ అనే సినిమాకి కథను కూడా అందించారు. అయితే కళారంగం అంటే మురళి గారికి ఉన్న ఆసక్తి, అభిరుచి కారణంగా ఆయన తనలాగే క్లాసికల్ డాన్సర్ అయిన ఉమగారిని ఎంతో గాఢంగా ప్రేమించి వివాహం చేసుకున్నారు. వారి దంపతులకి 2 కుమార్తెలు. మొదటి కుమార్తె అమృతవర్షిణి గారు జన్మించిన 7 ఏళ్ల తర్వాత రెండో కుమార్తె అప్సరా జన్మించారు. వివాహమైన తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు అమృతవర్షిణి గారి కుటుంబం. అయితే 2024లో అక్కడ జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో ఆమె దుర్మరణం పాలవ్వడం అప్పటికే అనారోగ్య సమస్యలతో ఉన్న మురళీకృష్ణ గారి ఆరోగ్యంపై కూడా ఎంతో ప్రభావాన్ని చూపించింది. జానకి గారిని కూడా ఈ ఘటన ఎంతో బాధించింది. అలాగే ఎన్నో ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ వారి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా మురళీకృష్ణ గారితో ఉమగారు విడిపోవడం కూడా జానకి గారిని ఎంతో బాధించింది. అయితే మురళీకృష్ణ గారితో విడిపోయాక కూడా జానకి గారితో మాత్రం కలిసే ఉన్నారు ఉమగారు. ఎందుకంటే విడాకులు, విడిపోవడం అనేది భార్యాభర్తలకే గాని తల్లి కూతుర్లకు కాదని భావించారామె. తమిళనాడులో సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో సుబ్రహ్మణ్యం గారు, సుశీల గారి దంపతులకు జన్మించిన ఉమగారు చిన్ననాటి నుంచే డాన్స్ అంటే విపరీతమైన ఆసక్తి చూపించేవారు. కేవలం 5 ఏళ్ల వయసులోనే పద్మశ్రీ దండయుద్ధపాణి పిల్లయ్య గారి వద్ద డాన్స్ నేర్చుకోవడానికి చేరారు. ఆ తర్వాత పద్మశ్రీ అడయార్ కె లక్ష్మణ్ గారి వద్ద శిష్యరకం చేసిన ఉమగారు ఆ తర్వాత పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారి వద్ద నాట్యాన్ని అభ్యసించారు. 10 ఏళ్ల వయసులోనే ఉమగారి ప్రదర్శనకి దిగ్గజ హీరోయిన్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు వచ్చి మరి ఆశీర్వదించడం విశేషం. 20 ఏళ్ల వయసులోనే యోగాభ్యాసం పట్ల ఆకర్షితులైన ఉమగారు క్రమం తప్పకుండా ఇప్పటికీ ఆహార నియమాలు పాటిస్తూ ఆసనాలు వేస్తూ ఆరోగ్యపరంగా తనని తాను ఉన్నతమైన స్థితిలో ఉంచుకుంటే మరింత ఎక్కువ కాలం పాటు నాట్యం చేయొచ్చనే ఆలోచనతో, తిరుగులేని సంకల్పంతో నిరంతరం నాట్యారాధనలోనే గడుపుతూ ఉంటారు. తన అసమానమైన ప్రతిభతో ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలిచ్చి శాస్త్రీయ నాట్య గౌరవాన్ని సగర్వంగా చాటడమే లక్ష్యంగా పెట్టుకున్న ఉమగారు తన తల్లిదండ్రులపై అమితమైన ప్రేమతో వారిద్దరి పేర్లు కలిసి వచ్చేలా శుభశీల అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించి వేలాది మంది కళాకారులను తీర్చిదిద్దారు. 500 ఏళ్ల క్రితం నాటి పురాతన నాట్య రూపకమైన సింహనందిని నాట్యం అంటే నాట్యకారిని తన నాట్యంతో పసుపుతో సింహం బొమ్మ వచ్చేలా చేయాలి. ఆ ప్రక్రియని ఫ్రాన్స్ దేశంలో చేసి పరదేశంలో కూడా భారతదేశ నాట్యం సరైన రీతిలో చేస్తే ప్రేక్షకుల్లో ఏ రకంగా పూనకాలు తెప్పించొచ్చో నిరూపించారు. ఆ నాట్యానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నాట్యకారినిగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో లెక్కలేనని ప్రదర్శనలు ఇచ్చిన ఉమగారు నాట్య కళారత్న పురస్కారంతో పాటు యువ కళాభారతి, నాదనమణి, సింగారమణి లాంటి ఎన్నో బిరుదులు, అవార్డులు అందుకున్నారు.
అన్నిటికంటే పెద్ద ఘనత ఏంటంటే ఆమె అభినయాన్ని, అందాన్ని, నాట్యాన్ని ప్రదర్శించేటప్పుడు ఆమె చూపే అంకితభావంతో అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యి కవితలతో కూడా ఆమె అత్యద్భుతమైన ప్రదర్శన చూసిన తర్వాత వర్ణించలేమని భావించి ఆమెని పోయిటరీ మూమెంట్ అని కూడా పిలుస్తారంటే ఆమె ప్రదర్శనలు ఎంతగా ప్రేక్షకులు పరవశించి పులకరించిపోయేలా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె నాట్యం చూడడానికి అమెరికా నుంచి కూడా ఆసక్తి ఉన్న విద్యార్థులు చెన్నై వస్తారంటే ఆమె నాట్యాభినయం ఏ స్థాయిలో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అందుకే ఆమెని అభినయ ఉమా అని కూడా కీర్తిస్తారు. 2006లోనే ఉమ గారిని కెనడా దేశంలో డాన్స్ వర్క్ షాప్స్ నిర్వహించమని ఆహ్వానించారు అక్కడి నాట్యాభిమానులు. 2007లో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉమగారు చేసిన సురసుందరి వైభవం ప్రదర్శన ప్రేక్షకుల్ని ఆనందోదకల్లో ముంచెత్తింది. స్వాతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే సంస్థ 2006లోనే ఉమగారు ప్రదర్శించిన సౌందర్య మంజరి మాధుర్య మురళి అనే నాట్య రూపకాల్ని సీడీలుగా, డివిడీలుగా రూపొందించింది. 2023 జూన్ 24న తన నాట్య జీవితానికి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉమగారు వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 1997లో జానకి గారి భర్త రాంప్రసాద్ గారు మరణించాక జానకి గారి బాధ్యత పూర్తి స్థాయిలో తానే తీసుకున్నారు ఉమగారి భర్త. అనంతర కాలంలో ఆయనతో వచ్చిన విభేదాలు నిరంతరం కొనసాగడంతో కలిసుండి కలహించుకునే కంటే విడిపోయి గౌరవంగా బ్రతకడం మంచిదని భావించి వారిద్దరూ విడిపోయారు. కానీ ఏనాడు కూడా తన పిల్లల్ని జానకి గారికి, మురళీకృష్ణ గారికి మాత్రం దూరం చేయలేదు ఉమ్మగారు. ఎందుకంటే మొదట్లో మురళీకృష్ణ గారిని ఉమ్మగారు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న సమయంలో జానకి గారి కుటుంబం ఒప్పుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ ఉమ్మగారే జానకి గారితో, అమ్మ నేను మురళీకృష్ణ భార్యను అవ్వాలనుకోవడం లేదు, జానకమ్మ కోడలను అవ్వాలనుకుంటున్నాను అని ప్రాధాయపడడంతో వారి వివాహాన్ని ఎంతో ఘనంగా జరిపించారు. అప్పటికి రాంప్రసాద్ గారు కూడా జీవించే ఉన్నారు. మురళి గారికి కొన్నాళ్ల తర్వాత క్యాన్సర్ రావడంతో అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు ఉమ్మగారికి ఆయనతో పడకపోవడం, అదే సమయంలో తన కూచిపూడి డాన్స్ స్కూల్లో మరో వ్యక్తి నచ్చడంతో ఆ విషయాన్ని నేరుగా తన అమ్మలా భావించే జానకమ్మ గారి వద్దే ఉమ్మ చెప్పేశారని, దానికి కూడా ఒప్పుకున్న జానకి గారు సెటిల్మెంట్ కూడా చేసి ఆమెకు రావాల్సిన మొత్తం ఆమెకి ఇచ్చారని, కానీ ఆ నిర్ణయం తీసుకునే ముందు ఉమ్మగారికి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని జానకి సూచించారని చెప్పారు ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారి అన్నయ్య, అలాగే జానకి గారి కుమారుడు మురళీకృష్ణ గారి స్నేహితులు సాలూరు బాసురావు గారు. మరోవైపు జానకి గారి చిన్న మనవరాలు అప్సర గారి వివాహం 2020 జనవరి 20న గణేష్ చంద్రశేఖరన్ గారితో ఎంతో ఘనంగా జరిగింది. అప్సర గారి కుటుంబం బెంగళూరులో స్థిరపడ్డారు. అప్సర తన తల్లిని ఆదర్శంగా తీసుకుని చిన్ననాటి నుంచే యోగా నేర్చుకుని ప్రస్తుతం బెంగళూరులో యోగా వర్క్ షాప్స్ నిర్వహిస్తూ ఉండడంతో పాటు ఎన్నో దేశాల్లో యోగా నేర్చుకోవాలనుకునే వారికి శిక్షణ ఇస్తూ ఎలాంటి కఠినమైన ఆసనాలనైనా అత్యంత సునాయాసంగా వేసే నేర్పుని సంపాదించారు. జానకి గారి అంత్యక్రియలు కూడా అప్సర గారే నిర్వహించారు. దానికి కారణం జానకి గారి కుమారుడు మురళీకృష్ణ గారు 2026 జనవరి 22న కన్నుమూశారు. జానకి గారి మేనల్లుడు ప్రముఖ సంగీత విద్వాంసులు గరమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు కూడా 2025 మార్చి 9న మరణించారు. అలాగే పెద్ద మనవరాలు కూడా మరణించారు. కోడలు ఉమ కొడుకుతో విడిపోయి వేరుగా ఉంటున్న నేపథ్యంలో తన మనవరాలు అప్సర గారితోనే అంత్యక్రియలు జరిపించమని, అది కూడా తన అభిమాని నవీన్ ఫామ్ హౌస్ లోనే జరిపించాలని కోరడంతో అలాగే జరిపించారు ఉమ. అంతేకాకుండా జానకి గారి గురించి ఆమె మాట్లాడుతూ, మైసూర్ అంటే అమ్మకి చాలా ఇష్టం, ఆమె కుమారుడు కూడా ఇక్కడే మరణించడంతో ఆమె కూడా ఇక్కడే తాను కూడా ఆఖరి వరకు జీవించాలని భావించారు. మనవరాలంటే ఆమెకు ప్రాణం. పుట్టిన ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందే, కానీ బాధను అనుభవించకుండా పోవడం అదృష్టమని చెప్పారు. జానకి గారి కుమారుడితో విడిపోయినా కూడా ఆమె బాగోగులు చూసుకుంటూ తన కుమార్తెను కూడా ఆమె ప్రేమకు దూరం కానివ్వకుండా ఉంచడమే కాకుండా ఆమెను అమ్మగానే భావించి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు జరిపించిన ఉమ్మగారి గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు జానకమ్మ అభిమానులు. దానికి కారణం మధ్యలో వచ్చిన విభేదాలని మనసులో పెట్టుకోకుండా ఎంతో హుందాగా వ్యవహరించి జానకమ్మ విషయంలో ఆమె వ్యవహరించిన విధానమే.